ఏంటి 2 రకాల బెండకాయలు కట్ చేసినాం అనుకుంటున్నారా? సో బెండకాయ ఫ్రై చేస్తే క్వాంటిటీ కొంచెం అవుతుంది. అలా అని అందరికీ సరిపోవాలి అని అంటే ఒక్క కర్రీతో సరిపోదు కదా. సో ఇది బెండకాయ ఫ్రై అండ్ ఇది బెండకాయ సాంబార్ కోసం టమాటోస్ ఇంకా కట్ చేయలే, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. నేను ప్యారలల్గా అటు ఇటు చేస్తా, బట్ మీకు సెపరేట్గా 2 వీడియోస్ వస్తాయి. ఒకటి బెండకాయ ఫ్రై అండ్ బెండకాయ సాంబార్. ఈజీ టిప్స్ తోటి చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. లైక్ నార్మల్గా వేసే కర్రీస్ కంటే కొంచెం ఎక్కువనే పడుతుంది బెండకాయకి. అండ్ ఆయిల్ కొంచెం వేడి కాగానే ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి వేసి మంచి గోలనియండి. దాని తర్వాత అంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ అలా అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చి ఉంటేనే బాగుంటుంది. అలా గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసి దాంట్లోనే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించవచ్చు అనేసి. ఇది ఇలానే చేయాల్సిన అవసరం లేదు, బట్ అలా చేస్తే బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత పసుపు కూడా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పోయే వరకు కలుపుతూ ఉండండి. నెక్స్ట్ సాల్ట్ వేయాలి, బట్ ఆ సాల్ట్ మనం ఎప్పుడు వేసుకునే దాంట్లో హాఫ్ వేయాలి. ఇప్పుడు ఇంకా హాఫ్ దాచిపెట్టుకోండి, చెప్తా ఎప్పుడు వేయాలో. ఈ సాల్ట్ని కలిపిన తర్వాత అది మొత్తం కరిగిన తర్వాత దాంట్లో బెండకాయలు వేయాలి. అండ్ బెండకాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టొద్దు. సో ఆ బెండకాయలో ఉన్న జిగురు అనేది అట్లా మనం కలుపుతున్నప్పుడు అది వెళ్ళిపోవాలి. ఆ క్యాప్ పెడితే మనకు వచ్చే వాటర్ వల్ల జిగురు ఇంకెక్కువ అవుతుంది. సో ఇది మెయిన్ టిప్ గైస్, క్యాప్ పెట్టకుండా కుక్ చేయాలి బెండకాయ కర్రీ. బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోయింది అని అనిపించిన తర్వాత టమాటోస్ వేసి మగ్గిన తర్వాత మనం ఉంచుకున్న సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేయాలి. ఇది మెయిన్ టిప్. అట్లా బెండకాయకి లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తే కర్రీ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ ఈ కర్రీ అసలు ఎంత సాఫ్ట్గా వెళ్తుందంటే నోట్లోకి సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. సో దాట్స్ ఇట్. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.